కార్తీక దీపం సీరియల్‌లో అయితే ఇంకా శ్రీధర్‌ని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అని చెప్పనని, ఇంక నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఒక మాంగా ఉండి అల్లుడికి ఏ విధంగా ఉండాలో కాకుండా ఒక పెద్ద సీఈఓ పోస్ట్ వచ్చిందని చెప్పనని, ఇంక జోష్నాతో చేతులు కలిపైతే ఇంక కాశీ అయితే శ్రీధర్‌ని ఇరికిచ్చేస్తాడు. ఇంకా అలా చేసిన తర్వాత పోలీసులైతే శ్రీధర్ ఇంక పోలీస్ స్టేషన్‌కైతే కార్తీక్ వచ్చి ఇంక శ్రీధర్‌తో అయితే మాట్లాడతాడు. ఇంక అలా మాట్లాడిన తర్వాత "నువ్వు తప్పు చేశాను, నేను తప్పు చేశానని చెప్పి నువ్వు నమ్ముతావా?" అంటే, "లేదు మా నాన్న ఎప్పుడు తప్పు చేయడు" అని చెప్పనని అంటాడు. ఇంక శివన్నారాయణ కూడా అయితే, "నేను తప్పు చేశాను మీరు కూడా నమ్ముతున్నారా మావయ్య?" అంటే, "లేదు" అని చెప్పని తను కూడా అంటాడు. ఇంక కాశీ అయితే, "నేను నీ మీద కేసు పెట్టడానికి కారణం ఏంటి? బలమైన సాక్ష్యం ఏంటి?" అంటే, ఇంక పోలీసులైతే కాశీని చూపిస్తారు. ఇంక ఇదే అదుననుకొని ఇంక పారిజాతం అలాగే జోష్న అయితే, "నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావు. కార్తీక్ చేత తాళిబొట్టు కట్టించుకున్నావు. ఈ కుటుంబాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నా అని చెప్పిన విషయం తెలిసింది. మీ మామగారేమో జైలుకెళ్లారు. ఇంక నీ వల్ల ఏమేమి మహత్యాలు జరుగుతున్నాయో నీ వల్ల, నీ బిడ్డ వల్ల" అంటే ఇంక దీపక్ అయితే చాలా కోపం వస్తుంది. ఇంక పారిజాతం గారు, "నన్నంటే అనండి కానీ నా బిడ్డ విషయం మాత్రం మాట్లాడారంటే నేను ఊరుకోనంటే ఏం చేస్తావే? నువ్వు ఒక నష్టజాతకురాలివి" అని చెప్పని తనని